లోక్సభ ఎన్నికల్లో మూడోసారి ప్రధాని ప్రత్యర్థిగా అజయ్ రాయ్ పోటీకి దిగుతున్నారు. 46 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన 4వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పేరును ఖరారు చేసింది. యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోడీపై అజయ్ రాయ్ను కాంగ్రెస్ మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేశారు. 2014లో అజయ్ రాయ్కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. 5,05,408 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ 1,52,548 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో రాయ్ ఓట్ల శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన 5,22,116 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అజయ్ రాయ్ 1996, 2002, 2007లో వారణాసిలోని కొలాస్లా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో బీజేపీని వీడిన అజయ్ రాయ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కొలాస్లా ఉప ఎన్నికల్లో గెలిచి 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2012లో వారణాసిలోని పింద్రా స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అప్పుడు కూడా గెలుపొంది 5వసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ముచ్చటగా మూడోసారి మోడీని ఢీకొట్టబోతున్నారు అజయ్ రాయ్. సమాజ్వాదీ, ఆప్తో పొత్తు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.